నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అటు లండన్ వెళ్ళగానే ఇటు తన ఏపీ నాగేశ్వర రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. దానికి తగ్గ ప్రణాళిక కూడా సిద్ధం చేశారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు ఏదైతే ఒక మనకి తెలిసిందే, గత 3-4 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఏదైతే గన్నవరం మాజీ సబ్ రిజిస్టర్ తను ఇచ్చిన కంప్లైంట్తో, ధర్మసింగ్ గారు ఇచ్చిన కంప్లైంట్తో మొత్తం అయితే ఏదైతే బినామీల గురించి, బినామీల మీద ఉన్న ఆస్తి వివరాల గురించి అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో చాలామంది పేర్లు వచ్చినాయి. కొంతమంది బుల్లితెర నటుల మీద కూడా మనము చూసాం ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళంగానే ఎవరైతే ఏపీ తన పిఏ ఉన్నారో తన పిఏ అరెస్ట్ అవుతారు నాగేశ్వర్ రెడ్డి అని చెప్పేసి, తను కూడా చాలా వరకు బినామీ దందాలు చేశారని చెప్పేసి ఇప్పుడు పోలీసుల వల్ల ఇంకా నెక్స్ట్ ఆయనే అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు ఇది మీరు అన్నట్టు గన్నవరం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ సంబంధించి దాదాపు ఇది 700 కోట్ల రూపాయల భూదందా జరిగిందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆయన్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంటరాగేషన్లో ఆయన ఒక అప్రూవర్గా మారిన విధంగా తయారయ్యాడని చెప్తున్నారు. తర్వాత చాలా డీల్స్కి సంబంధించిన అన్ని అంశాలు ఆయన కూలంకషంగా పోలీసుల ముందు చెప్పాడని కూడా బయటకు వస్తూ ఉంది. అయితే ఈ భూదందాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు బుల్లితెర నటుల కన్నా కూడా పెద్ద తెర మీద అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఇలాంటి ప్రముఖులు సీఎంఓలో కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అసలు వాళ్ళే ప్రధానం, వీళ్ళు చాలా అప్రధానమైన వ్యక్తులు. ఇప్పుడు అతను చేమకుర్తి శ్రీకాంత్, తర్వాత అమ్మాయి చౌదరి, అసలు పేరు రీతు చౌదరి, అమ్మాయి బుల్లితెర పేరేమో రీతు చౌదరి, అసలు పేరు వనం దివ్య. సరే, వీళ్ళు కూడా కొంత పాత్ర ఉందంటున్నారు. వీళ్ళకన్నా పెద్ద పాత్ర రాజకీయంలో ఉన్న వాళ్ళదే ఉందంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ధర్మసింగ్ కొంతవరకే దానివల్ల లబ్ధి పొందిన వ్యక్తి, కానీ అసలు మెయిన్గా లబ్ధి పొందిన వ్యక్తులు రాజకీయంలోనూ సీఎంఓలో ప్రధానమైన పాత్రలో ఉన్న వ్యక్తులు. ఈవెన్ ఆయన పిఏ కూడా దాంట్లో ప్రధానమైన పాత్రగా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఇతను ఎత్తేస్తారని. లండన్ వెళ్ళినప్పుడు ఎత్తాల్సిన అవసరం ఏం లేదు. ఆయన లండన్ వెళ్ళిపోయినా ఎప్పుడైనా ఎత్తొచ్చు. కాకపోతే యాదృచ్ఛికంగా ఇట్లాగూ ఆయన లండన్ పర్యటన పెట్టుకున్నాడు కాబట్టి ఈ కొద్ది రోజుల్లో ఈ లోపల ఈ కేసు కూడా ఒక దశకి చేరుకుని ఆయన అరెస్ట్ అనివార్యం అయ్యే అవకాశం ఉంది. అటు రెండు యాదృచ్ఛికంగా ఒకే సమయంలో జరగవచ్చు. కానీ ఇప్పుడు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉన్నప్పుడు ఇతను ఎత్తే వచ్చే ప్రమాదం ఏం లేదు. ఆ కేసు చాలా తీవ్రమైన కేసు. అవతల వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యే ఉంటాడు ఇప్పుడు, ఎందుకంటే ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాడు అతను. కాబట్టి అతనిచ్చిన వాంగ్మూలం మేరకి తర్వాత సాక్ష్యాధారాలు కూడా అక్కడ ఉన్నాయి. భూమికి సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, దానికి సంబంధించిన టెలిఫోనిక్ సంభాషణలు జరిగిన నంబర్లో ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి నాగేశ్వర రెడ్డిని అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు ఏసీబీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడైనా ఎత్తేయచ్చు. అది ఆయన లండన్ వెళ్ళక ముందు ఎత్తచ్చు, లండన్ లో ఉన్న సమయంలో కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర కూడా ఇక్కడ చాలా తీవ్రంగానే ఉంది. వెనకాల ఉంది, మొత్తం నడిపించింది వాళ్ళే అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే బెదిరింపు చర్యలకు, ఇద్దరి పైన కూడా బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. మా పేర్లు కనుక బయట తీస్తే మాత్రం బాగోదు అని కూడా వాళ్ళు బెదిరించారని చెప్పి. కానీ ఇవాళ పరిస్థితి అది కాదు. ఇప్పుడు ధర్మసింగ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నంత కాలం ఆయన వాళ్ళ పేర్లు చెప్పలేదు. అసలు అతను అరెస్ట్ దాకా వెళ్ళలేదు, అసలు ఈ కుంభకోణం బయటకే రాలేదు. అప్పుడు వాళ్ళు బెదిరించిన మాట వాస్తవం. ఆ రోజు అంతెందుకు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ సంఘాల నేతలకి చర్చల్లో కూడా వాళ్ళని బెదిరించాడు, మీ అంతు చూస్తానని. అసలు ఉద్యోగ సంఘ సమస్యల మీద చర్చిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ఉద్యోగ సంఘ నాయకుల్ని బెదిరించాల్సిన అవసరం ఏముంది? అటు ప్రభుత్వ ప్రతినిధిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాగా పాల్గొన్నాడు ఆ చర్చల్లో. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల తరపున మాట్లాడుతున్నారు. అది అంతవరకే, అంతే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి హాని కలిగిస్తానని హెచ్చరించాడంటేనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. దాని ఫలితాలు తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి అభిప్రాయాలు వీళ్ళకి పోస్ట్ మ్యాన్ లాగా అందజేయాలి తప్ప వ్యక్తిగతంగా బెదిరించాడని ఆ రోజు ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి కూడా చెప్పారు.
వాళ్ళు భయపడ్డారు మాకు రక్షణ కల్పించమని. అట్లాగే ఇప్పుడు ధర్మసింగ్ని కూడా ఈ కేసులో వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు సహజంగా బెదిరిస్తారు. నువ్వు కనుక రేపు దొరికినా ఒకవేళ కనుక మా పేర్లు చెప్తే నువ్వు ఉండవు, నీ కుటుంబం ఉండదు. ఆల్రెడీ ఒకసారి అతను కిడ్నాప్కి గురయ్యాడు. కోయంబత్తూర్లో తీసుకెళ్ళిపోయి ₹1 కోటి కూడా తీసుకున్నారని శ్రీకాంత్ కూడా ఒప్పుకుంటున్నాడు. అతను కిడ్నాప్ జరిగిన మాట వాస్తవాన్ని. అది ఎవరో ఎప్పుడు చేశారో ఎందుకు చేశారో అనే డీటెయిల్స్ ఇప్పుడు వస్తాయి. ఆ తర్వాత అక్కడ ఉండే సీసీ ఫుటేజ్లు పట్టుకున్నా కానీ ఎక్కడైతే ఏ హోటల్లో ఇతను నిర్బంధించారో, ఏ రిసార్ట్లో నిర్బంధించారో, అప్పుడు ఏ వ్యక్తులు ఇతను కలిశారో ఈ ఫుటేజ్లన్నీ వస్తాయి. ఇప్పుడు మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు కవిత గారిని కూడా అరెస్ట్ చేయడానికి కొంత కారణం ఏంటంటే ఆమె అక్కడ ఢిల్లీలో అశోక హోటల్లో రూమ్ బుక్ చేసుకుని 4 రోజుల పాటు ఉండి అక్కడ ఎవరెవరిని కలిశారు ఇవన్నీ కూడా అక్కడ సీసీ ఫుటేజీల ద్వారా తెలిసినాయి. అట్లాగే రకరకాల టెక్నాలజీలు వాళ్ళ పోలీసులకు లభ్యతలో ఉంది. ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఇవాళ ధర్మసింగ్ తను జీవితమే ఒక ఇదిలో పడిపోయినప్పుడు ప్రమాదంలో దాచి మాత్రం అతను ఎలా కాపాడగలుగుతాడు? వాళ్ళ ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉండలేడు కదా. సక్సెస్ వస్తాడు, అది వేరే మాట. వీళ్ళకి చంపగలిగే శక్తి వాళ్ళు ఉందా లేదా, అధికారం ఉందా లేదా తర్వాత మాట. ఒకవేళ కనుక అట్లా చంపితే కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపేసి గుండె నొప్పి అని చెప్తే, గుండెపోటుతో చనిపోయాడని చెప్తే బయటపడిపోతాం అనుకుని చేశారు. కానీ వాళ్ళకి బయటపడగలిగారా? బయటపడలేకపోయారు కదా. ఆ కేసు పరిష్కారం అయిందా? ఆ కేసులో అసలైన నిందితులు వాళ్ళ జైల్లో లేరా? భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇతను కూడా వెళ్ళాడు కదా. అతని పేరేంటి, ఎంపీ అవినాష్ రెడ్డి. అట్లా ఒక క్రైమ్ చేయటం పెద్ద గొప్ప కాదు, ఎవరైనా చేయొచ్చు. ఒక హత్య మీరు చేయొచ్చు, నేను కూడా చేసేయచ్చు. కానీ దాని నుంచి బయటపడటమే అక్కడ ఉంది అసలు ఆర్ట్ అంతా. కానీ చాలామంది అధికారంలో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారంటే మనం ఇంత అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్ని భూదందాలు చేసినా, సబ్ రిజిస్ట్రార్తో మనం బలవంతంగా చేయించినా ఇవి బయటికి రాదనే కదా వాళ్ళు ఆ రోజు చేసింది. కానీ వాళ్ళు బయటకు వచ్చినాయి కదా. అంటే నిన్నటి పరిస్థితి ఈరోజు ఉండదు, ఇవాళ పరిస్థితి రేపు ఉండదు. ఎప్పుడైనా రాజ్యాధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కొన్ని రోజులు అధికారంలోకి దిగిపోయిన తర్వాత అధికారులు ఎవరు కూడా వాళ్ళకి భయపడి విశ్వసనీయంగా, విశ్వాసపాత్రంగా ఉంటారని అనుకోవడానికి లేదు. రెండోది, వాళ్ళ ప్రాణమైపోతున్నప్పుడు ఈ వీళ్ళ ప్రాణాలు ఎందుకు కాపాడతారు? ఎవరైనా మనమే మునిగిపోతున్నాము. మనం మునిగిపోతున్నప్పుడు ఇంకొకరిని ఎందుకు కాపాడతాం? మనతో పాటు ఆయన కూడా తీసుకెళ్ళిపోతాం ఎవరైనా. అట్లాగే ఇవాళ ధర్మసింగ్ జరిగిన వాస్తవాలన్నీ బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ 700 కోట్ల రూపాయల అక్రమ భూదందాల్లో ఎవరున్నా, నాగేశ్వర రెడ్డి ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నా, భార్గవ రెడ్డి ఉన్నా, ఇంకెవరున్నా కూడా బయటకు వస్తారు, రాకుండా పాడు. అందులో ధర్మసింగ్ పాత్ర కూడా తేలుతుంది. ధర్మసింగ్ ఏమి పూర్తి ధర్మంగా చేశాడని నేను చెప్పడానికి వెళ్ళలేదు. తను కూడా కొంత డబ్బులు తీసుకుని ఉంటాడు. ఎంత తీసుకున్నాడో కూడా చెబుతాడు. ఇప్పుడు వాటిని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడో కూడా చెబుతాడు. అది కూడా ఒక ఎవిడెన్స్ గా దొరుకుతుంది. ఏ బ్యాంకుల్లో పెట్టాడా, లేకపోతే ఏ ఆస్తి కొన్నాడా, ఏ బినామీ పేరు మీద పెట్టాడో చెప్పక తప్పదు. అట్లా అనమాట. అట్లాగే ఇప్పుడు వనం దివ్య ఉంది. ఇప్పుడు ఆమె పాత్ర కూడా అప్పటికే బయటకు వచ్చేసింది. ఒక రకంగా అమ్మాయి శ్రీకాంత్ నా భర్తే కాదు కదా. కొద్ది రోజులే ఉన్నాము, తర్వాత విడాకులు ఇచ్చేసిన, నా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. చూసారా ఎంత మార్పులు వచ్చినా. అదే కనుక ఈ కుంభకోణం బయటపడకపోతే వాళ్ళు భార్య భర్తలుగాను కొనసాగేవాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దరకం బాగానే ఉండేది, నాగేశ్వర రెడ్డి పెద్దరకం అన్ని బాగానే ఉండేవి, ధర్మసింగ్ ఉద్యోగంలోనూ కొనసాగేవాడు. ఇట్లా బయటపడిన తర్వాత ఏది ఉండదు. ఇప్పుడు మనం పాత్ర బాగుండంతకాలం పాలు పోస్తాం, పాత్ర పగిలిపోయి కుండ పెంకులు అయిపోయిన తర్వాత కుండ పెంకులు అంటాం కానీ కుండానం కదా. ఇప్పుడు అదే కుంభకోణం బయటపడిన తర్వాత ఎవరి పాత్ర ఏంటో అన్ని తెలిసిపోయింది. మన శ్రీ, నమస్కారం.